దేవునికి స్తోత్రము. నా పేరు క్రేసీ పెద్దపల్లి. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈస్టర్ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కొద్ది నిమిషంలో శ్రద్ధగా విందాము. మరి ఈస్టర్ దినాన మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ దేవుడు మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు. మన యొక్క పాపముల నిమిత్తము ఆయన రక్తాన్ని కాచి తిరిగి లేచాడు. మరి ఎందుకు మన యొక్క పాపముల నుండి రక్షణ వచ్చింది? మరి ఆయన తిరిగి లేచాడు ఎందుకు అనంటే అనేకులకు సాక్షిగా కనపడ్డాడు. అదేవిధంగా తిరిగి లేచి ఆయన చెప్పింది ఏంటంటే, నేను మీ కొరకు మిమ్మల్ని అనాథలుగా విడిచి వెళ్ళాను, మీ కొరకు నిత్యరాజ్యాన్ని స్థాపిస్తాను, మీ కొరకు నేను ఎదురు చూస్తాను అనే మాటలు అపోస్తల కార్యంలో చెప్తుండడం మనము లేఖనంలో చూస్తుంటాము. మరి ఆ దేవుడు మన కోసం మరణించి రక్తాన్ని కాచి మరి తిరిగి లేచాడు మూడవ దినమున. ఎందుకు ఇంతగా చేశాడంటే నిత్యరాజ్యాన్ని నీకు నాకు ఇవ్వడానికి. ఆ యొక్క నిత్యరాజ్యాన్ని పొందుకోవాలంటే మనము సిద్ధపాటు అనేది ఖచ్చితంగా మన యొక్క జీవితాలకు అవసరం. మన యొక్క ఆత్మీయ జీవితానికి సిద్ధపాటు అనేది అవసరం. అదేవిధంగా మన యొక్క క్రైస్తవ జీవితానికి సిద్ధపాటు అనేది అవసరము. అదేవిధంగా మన యొక్క భక్తి జీవితానికి సిద్ధపాటు అనేది అవసరము. ఈ యొక్క ఈస్టర్ దినమున పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నిత్యరాజ్యాన్ని పొందడానికి ఎంతవరకు మనము సిద్ధపడి ఉన్నాము? మరి మన కోసం అయితే ఆయన ఎంతో విలువైన రక్తాన్ని కాచాడు. మరి అదే విధంగా తిరిగి లేచాడు మన కోసం. ఆయన జయమును అనుగ్రహించి ఆయన జయము పొందుకొని తిరిగి లేచాడు మనకు నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి. ఆ యొక్క రాజ్యాన్ని పొందుకోవాలంటే మనం ఖచ్చితంగా సిద్ధపాటు అనేది మన జీవితాలకు అవసరమై ఉన్నది. ఈ ఈస్టర్ దినమున మనతో మాట్లాడిన దేవునికి స్తోత్రం కలుగు గాక. ఆమేన్.